గైస్ మేము ట్యాంక్ బండ్ దగ్గర నుంచి జలవిహారికి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. అంతా లొకేషన్ చూసుకుంటా కొంచెం ఫొటోస్ అవి తీసుకుంటూ అయితే వెళ్తున్నాము. సో మన నంద్యాల చుట్టుపక్కల నుంచి ఎవరైనా జలవిహారికి రావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. ఎంత బడ్జెట్లో వెళ్ళొచ్చు అనేసి వీడియో అయితే తీస్తాను. సో ఎంట్రీ టికెట్ ఎంత, అక్కడ డ్రెస్సింగ్ కాస్ట్ ఎంత, సో అలాంటివన్నీ డీటెయిల్స్ మీకు క్లియర్గా అయితే తీస్తాను. సో మనం ఎంజాయ్ చేయని వెళ్ళినందుకు అంత క్లియర్గా అయితే క్లారిటీగా అయితే నేను వీడియో అయితే తీయలేదు. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే నాకు కామెంట్ అయితే చేయండి. సో నేను నెక్స్ట్ వీడియో మన నంద్యాల రైల్వే స్టేషన్ అయినా బస్ స్టాండ్ అయినా దగ్గర నుంచి ఎలా వెళ్ళాలి, బడ్జెట్ ఎంత అవుతుంది సో అనేసి ఒక వీడియో అయితే తీస్తాను. స్పెషల్ ఒక జర్నీ వీడియో అయితే తీస్తాను అక్కడికి వెళ్ళడానికి అయితే. సో అక్కడ వెళ్ళిన తర్వాత లోపల కానీ ఎట్లా ఉంటుంది, ఎక్కడ టికెట్ తీసుకోవాలి, ఎక్కడ మన మొబైల్స్ అవన్నీ మన లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ అలాంటివన్నీ ఉంటాయి. అవి కానీ మొత్తం మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. సో మీరు కామెంట్ అయితే చేస్తే నెక్స్ట్ వీడియో అయితే తీసేదే నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. గైస్ ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా ఎంజాయ్గా చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. సో మీరు పక్కా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో హైదరాబాద్లో జలవిహార్కి అయితే రావడం అయితే జరిగింది. సో నేను జాఫర్ అన్న, సాదిగు, అట్లనే నా బ్రదర్ కానీ నా తమ్ముడు కానీ అయితే వచ్చినాడు. సో వాడైతే వీడియోస్లో అయితే రాడు. సో ఒకవేళ వస్తే మిమ్మల్ని అయితే చూపిస్తాను. సో లోపల అయితే చాలా రైడ్స్ అయితే ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో నేను సాదిక్ అయితే 1 year 1.5 year బ్యాగ్ అయితే వచ్చినాము. సో జాఫర్ అన్న మన ఎంజాయ్గా చూసి రావాలనుకున్నాడు. సో అందుకే జాఫర్ అన్నకి అయితే ఇప్పుడైతే పిలుచుకురావడం అయితే జరిగింది. సో హాయ్ గైస్, సో మేమైతే వచ్చాం కదా ఇక్కడికి. సో మొత్తం మా తమ్ముడు చెప్పాడు. సో నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు లోపలికి. సో లోపలికి వెళ్తున్నాము. లోపల ఎలా ఉంటుంది ఏముంటుంది అనేది మీకు చూపిస్తాము. మేము ఎంజాయ్ చేస్తాం, మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఓకే. సో ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో మేము మనం ఎప్పుడు అట్లనే ఎక్కడికి వెళ్ళినా చాలా లేట్ అయితే వెళ్తాము. సో టైం అయితే ఇప్పుడు 11:25 అయితే అవుతుంది. సో ఫటాఫట్ ఇప్పుడు టికెట్ అయితే తీసుకుని లోపలికి అయితే వెళ్తాము. సో ఇన్స్టాలో కానీ కొన్ని షార్ట్లు అయితే తీస్తాను, అవి కానీ వీడియోస్ అయితే పెడతాను. సో ఈ వీడియో చాలా బాగా రావాలని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చాం కదా. సో పిల్లలు, సో ఓకే బాబా అన్న మన హైదరాబాద్లో బాడీ బిల్డరు మాస్టర్ కానీ, సో అన్న కానీ కలిశాడు. సో హాయ్ సార్. గైస్ నేను లోపలికి ఎంట్రీ అయినాక వీడియో అయితే తీస్తున్నాను. సో మన బ్యాగ్స్ అయినా లగేజ్ ఏది ఉన్నా కానీ బయట అయితే ఇక్కడ చెక్కింగ్ అయితే చేసి పంపుతారు. సో బయట ఇది ఫుడ్ అయితే లోపలికి అయితే అలో అయితే ఉండదు. మన ఎంట్రీ టికెట్ అయితే మన చేతికి ఒక బ్యాండ్ లాగా అయితే వేస్తారు. సో అక్కడ నుంచి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు మనము. సో గైస్ లోపలికి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి.
జలవిహార్లో వచ్చేసి మనకి న్యూ సబ్స్క్రైబర్స్ అయితే కలిసినారు. लाइक చేయండి, लाइक शेयर करो कैसा भी करो भाई का चैनल शेयर करो सब्सक्राइब సో వీళ్ళకైతే తెలుగు అంత క్లారిటీగా రాదు నా లెక్కనే. शेयर दबा के मार दो कमेंट, बेल आइकन को दबा दो, ऑल पे रख दो. బాయ్ బాయ్. సో గైస్ ఒక రౌండ్ అయితే అయిపోయింది, ఇంకొక రౌండ్కి అయితే వెళ్తున్నాము. పైగా గుట్ట వల ఉంది, ఎంజాయ్ అంటారా అమ్మమ్మమ్మమ్మ అమ్మడు లెజ్జు కుమ్ముడే వల ఉంది, ఎంజాయ్ అంటారా అమ్మమ్మమ్మమ్మ అమ్మడు లెజ్జు కుమ్ముడే అమ్మమ్మమ్మమ్మ అమ్మడు లెజ్జు కుమ్ముడే. कैमरा चैनल यूट्यूब में आता इशाक राइडर भाई राइडिंग के ज्यादा रहता बाइक्स का मॉडिफाई करते लोकल इधर इधर ये लोकल अभी ऑल इंडिया तो नहीं करे, आगे करेंगे. अरे बीच में जाएगा 4 जने खड़े हो ऐसा बात करें तुम भी. भाई चलो
ఉంటుంది